హాయ్, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్. దిస్ ఇస్ కార్తిక్ ఫ్రమ్ నిజామాబాద్. డ్రీమ్, బిగ్ డ్రీమ్. చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. అంటే నేను లైఫ్లో ఇది అవ్వాలనుకుంటున్నా, అంటే సంథింగ్ నాకు ఐ వాంట్ బికమ్ ఏ ఇంజనీర్, ఐ వాంట్ బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ బికమ్ ఏ కలెక్టర్, ఇట్లా చాలామందికి ఉంటాయి. బట్ వాళ్ళ డ్రీమ్స్కి మన ఫ్యామిలీస్, స్ట్రేంజర్స్, సొసైటీ అడ్డం వస్తారు. లైక్ దే విల్ డైవర్ట్ హర్స్ ఫ్రమ్ అవర్ గోల్. మనం ప్రతి ఒక్కళ్ళం ఒక గోల్ పెట్టుకోవాలా. అంటే వితౌట్ ఏ గోల్ ఏ హ్యూమన్ ఈస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక షిప్ తీసుకోండి. ఒక షిప్ ఇక్కడికి వెళ్ళిందంటే ఒక డెస్టినేషన్ పాయింట్కి చేరుకోవాలి. అంటే ఆ ప్రయాణంలో చాలా వస్తాయి, ఇంకా దాంతో స్ట్రోమ్స్ చాలా వస్తాయి, అయినా అది తట్టుకొని వెళ్ళుతుంది షిప్. అలాగే మనం కూడా ఆ షిప్ లాగా మన గోల్ని సెట్ చేసుకొని ఏదైనా రాని, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ ఏదొచ్చినా సరే యూ షుడ్ ఫేస్. ఎందుకంటే మనకు ఫేస్ చేసే శక్తి ఉంది. అంటే హ్యూమన్ క్యాన్ డూ ఎనీథింగ్ వాట్ ఈ వాంట్. బట్ ద థింగ్ ఈజ్ సొసైటీ. అంటే అరే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, జస్ట్ అది పక్కకు పెట్టేసి. ఎందుకంటే దే డోంట్ నో వాట్ ద స్కిల్స్ ఆఫ్ యూ. అంటే మీకు తెలుసు మీ గురించి, మిగతా వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. వన్ డే వెన్ యు ఆర్ సక్సీడెడ్, వాళ్ళే మిమ్మల్ని గుర్తిస్తారు. అరే వీడు సాధించిండు, వీడు చేసిండు అనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ మీరు దేవాలి. వాళ్ళు మస్తు అంటారు, చాలామంది అంటారు రే నీతో ఏమవుతుందిరా అలా ఇలా అని. డోంట్ కేర్, జస్ట్ పట్టించుకోకండి. ఇలా డోంట్ లిజన్ టు దెమ్. వాట్ యూ వాంట్ టు డూ, జస్ట్ డూ. లైఫ్లో మనం చదువుకిచ్చే ప్రిఫరెన్స్ చూసుకుంటే ఇప్పుడు చాలామంది లైఫ్ అండ్ స్టడీస్ని లైక్ ఎగ్జామ్స్లో ఫెయిల్ సూసైడ్ చేసుకుంటున్నారు. లైక్ వాళ్ళు చాలా బాధపడతారు. వై? బికాస్ ఎందుకు అంటే స్టడీ ఈజ్ నాట్ ఓన్లీ ద థింగ్. అంటే స్టడీ అనేది లైఫ్ కాదు. లైఫ్లో స్టడీ ఒక పార్ట్. స్టడీస్ ఆర్ నాట్ అన్ లైఫ్ కన్నా స్టడీ ఎక్కువ కాదు. ఇన్ మై మ్యాటర్స్ లైఫ్ కన్నా స్టడీ ఎక్కువ కాదు. స్టడీస్ ఫర్ మన అంటే చదువుకు చదువుకుంటామంటే వాట్ ఈస్ ఏదైనా పని చేసేటప్పుడు వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని మినిమం నాలెడ్జ్ మనకు ఉండాలని స్టడీస్ ఫర్ నాలెడ్జ్, దాట్స్ ఇట్. ద స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మీకు ఈవెన్ సంథింగ్ హ్యావ్ ఇన్ స్పోర్ట్స్లో కొంతమంది ఉంటారు, స్టడీస్లో కొంతమంది ఉంటారు, బిజినెస్లో కొంతమంది ఉంటారు. అంటే యూ షుడ్ చూజ్ యువర్ పాత్. అరే నాతో ఏమవుతుంది, అదర్ డోంట్ నో మీతో ఏమవుతుంది అని మీకు తెలుసు. అంటే యు నో వాట్ యు వాంట్ టు బికమ్. సో యూ షుడ్ చూజ్ ఏ వే. మీరు ఒక పాత్ చూసుకోవాలి. అరే ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి, ఆ పాత్ని మీరు పక్కాగా డిడెక్షన్తోని సాధించగలుగుతారు. డిసిప్లిన్ మెయిన్. డిసిప్లిన్ చూజ్ ఎ గోల్. ఆ గోల్ని మీరు రీచ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ యూ షుడ్ బి అరేంజ్. అంటే ఇఫ్ ఐ వాంట్ బికమ్ ఏ కలెక్టర్, నాకు కలెక్టర్ కావాలని నా గోల్. దానికి డిగ్రీ కావాలి. దాని తర్వాత ప్రిపరేషన్లో కూడా డిసిప్లిన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. బికాస్ ఏ వర్క్ చేసినా సరే డిసిప్లిన్తో చేస్తేనే సక్సీడ్ అవుతాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఏదైనా సరే ఎగ్జామ్ రాసిన తర్వాత కానీ ఏదైనా సరే యూ షుడ్ అంటే మీరు అటెంప్ట్ చేశారా, ఓకే దాట్స్ ఇట్. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అరే నువ్వేం రాసిన నేనేం రాసిన అని చెక్ చేసుకోకూడదు. బికాస్ ఇఫ్ యూ చెక్ లైక్ దట్ వీల్ డిసప్పాయింట్ అవుతాం. అరే వాడు రాసిండు మనం రాయలేదు. వీల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు అటెంప్ట్ ద రిజల్ట్. అంటే ఆ రిజల్ట్ని దేవుడికి వదిలేయాల మనం. ఈవెన్ నేను భగవద్గీతలో ఉంటుంది, కర్మాని వాధికారస్తే మా ఫలిషు కదాచన అని. అంటే నువ్వు ట్రై చేయి, యూ వర్క్, ద రిజల్ట్ దేవుడు చూసుకుంటాడు. హౌ మచ్ యూ వర్క్, హౌ మచ్ డెడికేషన్, డిసిప్లిన్తో నువ్వు వర్క్ చేసినావు, అదే డిసిప్లిన్తో మనకి రిజల్ట్ వస్తుంది. సో డ్రీమ్ బిగ్. ఇంకో విషయం ఏంటంటే మనలో చాలామంది టైం సరిపోతలేదు మాకు, అంటే వి వాంట్ టైం, మాకు టైం లేదు. వై యూ డోంట్ హ్యావ్ టైం? ఈవెన్ బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ వీళ్ళకి కూడా 24 hours ఉంది, మనకు 24 hours ఉంది. బట్ వై దే సక్సీడెడ్, వై వీఆర్ హియర్, ఇంకా ఇక్కడ ఎందుకున్నాం? ద థింగ్ ఈస్ వీ షుడ్ నో టైం మేనేజ్మెంట్. అంటే మనం కూడా టైం కేటాయించుకోవాలి.
వెన్ ఇన్ ఎవ్రీ మిలియన్ ఇయర్ 6:30కి 7:30కి 9:30కి లేవరండి. దే దే వేకప్ ఎట్ 4 o'clock and they will take the bath and they will go to work. మనం కూడా ఉన్న టైం 24 hours, మనం కూడా 24 hours ఎట్లా కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎట్లా యూజ్ చేసుకుంటున్నామని మనకి తెలిసి ఉండాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కంపారిజన్. మనం కూడా చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, ఒక స్టోరీ ఏంటంటే మన ఎపిక్, మన మహాభారతంలో అర్జునుడు, ఈ భీష్ముడు, వీళ్ళ కౌరవులు, పాండవులు అందరూ ద్రోణాచార్యుడు వాళ్ళకి బాణం వేయడం నేర్పించేటప్పుడు ద్రోణాచార్యుడు ఒక్కొక్కలను పిలిచి, అంటే ఆ చెట్టు మీద పక్షిని మీరు ఏం చూస్తున్నారు అంటే, వాళ్ళు చెట్టు చూస్తారు, పక్షి చూస్తారు. మిగతా వాళ్ళు చెట్టు చూస్తున్నాం, పక్షి చూస్తున్నాం, మేఘాలు చూస్తున్నాం అంట. దాని తర్వాత అర్జునుడిని అడుగుతాడు ద్రోణాచార్యుడు, నువ్వేం చూస్తున్నావు అంటే, ఆ పిచ్చుకకున్న ఆ కన్ను నేను చూస్తున్నా. ఎందుకంటే గురువు ఏం చెప్పిండు, బాలం ఎక్కి పెట్టి ఆ పిట్టెను కొట్టు అన్నాడు. అంటే మిగతా వాళ్ళ దృష్టి అంతా అంటే చెట్లు అట్లా ఉన్న అందరూ వేరే వేరే దాని మీద ఫోకస్ చేస్తారు. అర్జునుడు మాత్రం ఆ పిట్టే మీదనే ఫోకస్, మీన్స్ ఆ పిట్టే కన్ను మీదనే ఫోకస్ చేసింది. బికాస్ ఫోకస్ ఇస్ ఇంపార్టెంట్. బట్ ఫోకస్ వి కాంట్ డూ ఎనీథింగ్. అంటే మనకు ఫస్ట్ మనం చేసే వర్క్ మీద యూ షుడ్ బి కాన్సన్ట్రేట్. ఫస్ట్ మనకు ఆ పని అంటే ఇష్టం ఉండాలి. ఆ పని ఇష్టం ఉంటేనే మనం వి క్యాన్ డూ ఇప్పుడు ఎనీథింగ్. మనం ఇష్టం ఉన్నది తింటాం, ఇష్టం ఉన్నది అప్పుడు నాకు ఇష్టం ఉన్నది చదువుతాం. వీ షుడ్ డూ వర్క్. అంటే ఇష్టం అనేది, అరే నాకు అది ఇష్టం అనేది కాదు. యూ షుడ్ లవ్ ద వర్క్ వాట్ యూ డూ. మనకి ఆర్ట్స్, సో ఐ చూజ్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు, సో యూ షుడ్ చూజ్ యువర్ వే. బికాస్ అంటే ఒక్కసారి మనం మన గోల్ పెట్టుకున్న తర్వాత వీ కాంట్ డైవర్షన్. చాలామంది వస్తారు డైవర్ట్ చేయడానికి మనల్ని, అరే అదే ఇది అంటే, అరే అట్లా ఉంటే అట్లా భయాలు పెడతారు. ద నెక్స్ట్ థింగ్ ఇస్ మనం భయం విడిచిపెట్టాలి. ఈ ప్రాణాలేందే భయ, 1 minute గ్యారంటీ లేదు మన ప్రాణానికి. సో యూ డోంట్ గెట్ ఫియర్. డూ వాట్ యూ వాంట్ అండ్ వాట్ యూ లైక్. యూ షుడ్ ఎంజాయ్ యువర్ లైఫ్. షుడ్ లుక్ ఇన్ టు ద పేరెంట్స్. అంటే మీ పేరెంట్స్ బాగా చూసుకోవాలి. కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే చాలామంది ఇప్పుడు అంటే ఈ ఇంటర్మీడియట్ దాటిన డిగ్రీ తర్వాత కూడా వాళ్ళ గోల్ని మీన్స్ ఆ గోల్ని సెట్ చేసుకోలేకపోతున్నారు. చాలామందికి నేను కూడా అడుగుతారు, ఏమవుతారా అంటే, ఏమోరా చూద్దాం, ఏమోరా అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకు క్వశ్చన్ మార్క్? వీ షుడ్ పుట్ ఇన్ అ గోల్. ఏదైనా సరే చిన్న గోల్. అంటే ఎగ్జాంపుల్గా మనకి గోల్స్లో 2 types ఉంటాయండి. ఒకటి లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్. ఎగ్జాంపుల్ అని చెప్తే, నాకు లాంగ్ టర్మ్ గోల్ అనేది IAS, UPSC నా లాంగ్ టర్మ్ గోల్. నా షార్ట్ టర్మ్ గోల్ ఈస్ ఐ వాంట్ కంప్లీట్ మై డిగ్రీ, ఐ వాంట్ కంప్లీట్ మై సెమిస్టర్. అట్లా యూ షుడ్ కీప్ ఏదో ఒక డ్రీమ్ పెట్టుకోవాలి. వితౌట్ డ్రీమ్ ఒక డెస్టినేషన్ లేని పడవ, స్టేషన్ లేని ట్రైన్, ఎంత తిరిగినా సరే వేస్ట్ అండి. దిస్ ఐ వాంట్ టు సే దిస్ ఇస్ క్లాస్. థ్యాంక్ యూ టు శ్యామ్. And don't forget to subscribe Roots of Hearts, and like, share, comment in the down, and I want to see the comments. Turn on the bell icon to be notified every update from Roots of Hearts. Thank you all.